కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏడాది ఇంత అధ్వానమైన ఇంట్లో ఎందుకు ఉంటున్నారు మీరు అంటే ఆ ఇల్లు కూలిపోతుంది కదా అక్కడ ముసలవ్వకు లేవ శాత కాదు అక్కడ కూర్చొని పెట్టారు ఏంటి మరి ఎందుకు ఆ పరిస్థితి ఏంది ఇక్కడ ఎందుకు కూర్చొనవలసి వచ్చింది మరి మరి ఏం ఇస్తలేరు సార్ ఇస్తామన్నారు ఇల్లు మాకు ఎవరు చెప్పని కూడా చెప్పారు అసలు ఇల్లు ఎవరిని అడగాలో కూడా మాకు తెలుస్తలేదు అదే మొత్తం కూలిపోయింది అందులో ఉండనీకి రాక ఇక ఇంట్లోనే ఉంటున్నది మా అమ్మ కూడా మా దగ్గర అట్లా అందరం అందులోనే ఉండనీకి ఇల్లు లేదు అది మొత్తం పడిపోతున్నది పండనీకి రాదు నీళ్ళు నిండుతాయి మొత్తం ఎత్తిపోస్తామంట వండుకోవడానికి కూడా అందులో వండుకుంటాం ఇక ఇంట్లోనే ఉంటున్నాం అందరం అమ్మ మరి మీ అమ్మకు మినిమం కాల్ చేయి బాగాలేనట్లుంది పెన్షన్ అని వస్తుందా 4,000 పింఛన్ చేయమంటే కూడా వేస్తలేరు సార్ మా అమ్మకు అదే 2,000 వస్తుంది అప్పటి నుంచి ఉన్నది కాలు చేయి పడిపోయింది పని చేయదు ఏం రాదు వికలాంగ చేయలేరు ఎవరు చేసలేరు మా అన్న ఉండే అన్న కూడా చనిపోయాడు మా అమ్మ కోసం మేము ఇక్కడ వచ్చి ఆమె గురించి ఇండే ఉన్నాం ఆమెకు అసలు తిని వండుకోవడానికి రాదు 4,000 పింఛన్ ఆమెకు హాస్పిటల్ మందుల ఖర్చులకు చేయమంటే కూడా వేస్తలేరు 30 కిలోల బియ్యం కూడా రావు ఆమెకు 6 కిలోల బియ్యము 2,000 పింఛన్ అంతే చాలా మందికి అడిగి చూసినాం మేము వస్తే 4,000 చేయమంటే వచ్చే 2,000 కూడా కట్ అయితే అమ్మా మేము చేయమని చెప్పారు ఎవరు చెప్పారు అన్నమాట అక్కడ ఆఫీస్ కాడికి తిరిగినాం ఈ ఊర్లో ఇట్లా పని చేసిన ఆయన ఉంటాడు కదా ఆయనను కూడా అడిగినాం ఆయన కూడా చెయ్యనని చెప్పిండు 2,000 చాలు చెయ్యమని ఎవరు పట్టించుకోలేదు ఇక మాకంతా తెలియదు ఓట్లు అప్పుడు మేము చేపిస్తాం అది చేపిస్తాం అన్నారు ఎవరు చేస్తలేదు